హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ రైలు భారతీయ చరిత్రలో గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ రైళ్లకి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ రైళ్ళని 2006 సంవత్సరంలో అప్పుడు రైల్వే మినిస్టర్ గా ఉన్న లాలూ ప్రసాద్ గారు వీటిని పట్టాలెక్కించడం జరిగింది. ఈ రైలుకి గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ అని పేరు ఎలా వచ్చిందంటే, గరీబ్ అంటే పేదవారు, అలాగే రథ్ అంటే రథం, పేదవాడి రథంగా దీనిని గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ గా పిలవడం జరుగుతుంది. ఈ గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ రైళ్ళని భారతీయ పట్టాల మీద నడపడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, ఏసీ కోచ్లలో ప్రయాణించాలంటే ఎక్కువగా డబ్బులు అనేది ఖర్చు చేయవలసి ఉంటుండే. ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే ఏసీ ప్రయాణాన్ని మధ్యతరగతి కుటుంబాలకి కూడా అందుబాటులోకి తీసుకురావడానికి మొత్తం థర్డ్ ఏసీ కోచెస్ తోటి ఈ గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ రైళ్ళని భారతీయ పట్టాల మీద ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రైళ్లలో మొత్తం థర్డ్ ఏసీ కోచెస్ అనేవి ఉంటాయి. ఎక్కడ కూడా మనకి జనరల్ కోచెస్ అండ్ నాన్ ఏసీ స్లీపర్ కోచెస్ అనేవి ఉండవు. అలాగే ఈ ట్రైన్ కి ఎక్స్ప్రెస్ లో సూపర్ ఫాస్ట్ తోటి పోల్చుకుంటే ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఒక లైన్ లో ఎక్స్ప్రెస్ ట్రైన్ గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ రైలు వస్తే గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ కి మొదటగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పంపడం జరుగుతుంది. అలాగే ఈ గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ రైళ్లకి స్టాపేజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మధ్యతరగతి కుటుంబాలకి చాలా వరకు కన్వీనెంట్ గా ఉండే ఈ గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ రైలు అనేవి ఇప్పటికీ కూడా ప్రయాణికుల రద్దీ అనేది విపరీతంగా ఉంటుంది. ఈ గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ రైళ్ళని ఐసేఫ్ టెక్నాలజీ తోటి తయారు చేయడం జరిగింది. ఇప్పుడు రాను రాను ఇండియన్ రైల్వే టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడ చాలా రైళ్లకి ఎల్హెచ్బి టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గరీబ్ రాథ్ రైళ్ల వంత అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఐసేఫ్ తోటి గ్రీన్ కలర్ కోచెస్ తోటి రన్ అవుతున్న ఈ గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ రైళ్లని ఎల్హెచ్పికి మార్చబోతున్నారు. ఇప్పటికే కొన్ని రైళ్లను మార్చడం కూడా జరిగింది. ఆనంద్ విహార్ టెర్మినల్ కి ప్రయాణించే గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12211 12212 ఈ గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ ని ఎల్హెచ్పి కి మార్చడం జరిగింది. అలాగే బీహార్ లోని అన్ని గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ రైళ్లని కూడా ఇక్కడ ఎల్హెచ్పి కి మారుస్తారు. అలాగే భారతదేశంలో ప్రయాణిస్తున్న గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ రైళ్లని కూడా నెమ్మదిగా ఎల్హెచ్పి కి మార్చుకుంటూ వస్తారు. ఈ ఎల్హెచ్పి కి ఈ రైళ్లని మారుస్తే ఈ రైలు యొక్క వేగం అనేది పెరుగుతుంది. అలాగే ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ రైలు యొక్క కోచ్ల యొక్క సంఖ్య అనేది 20కి చేరుకుంటుంది. కొత్తగా ఏసీ 3 టైర్ ఎకనామికల్ కోచ్ అనేది ఈ గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ రైళ్లకి యాడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మరిన్ని బెర్తులు అనేవి ప్రజలకి అందుబాటులోకి వస్తాయి. ఇప్పటి వరకు గ్రీన్ కలర్ తో రన్ అవుతున్న ఈ గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ రైలు అనేవి ఈ ఎల్హెచ్బి కి మారితే ఇక్కడ వీటి యొక్క కోచెస్ అనేవి తెలుసు కదా, ఎల్హెచ్బి కోచెస్ అనేవి ఏ కలర్ తో ఉంటాయో, ఈ గోదావరి ఇలాంటి రైళ్లు అనేవి ఎల్హెచ్బి తోటి నడుస్తున్నాయి. సో అవే కలర్ కోచెస్ అనేవి ఈ గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ రైళ్లకి కూడా ఉంటాయి. ఇంకా మన సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ కూడా తొందరలోనే మారే అవకాశం అనేది ఉంది. సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ రైలు అనేది ఎప్పుడు కూడా ఫుల్ రష్ గా రన్ అవుతుంది. ఈ రైల్లో రిజర్వేషన్ దొరుకుడు కూడా కష్టమని చెప్పుకోవచ్చు. ఈ రైలుకి కోచెస్ అనేవి పెరిగి అలాగే థర్డ్ ఎకనామికల్ కోచ్ అనేది ఒకటి యాడ్ అవుతే విశాఖపట్నం అలాగే సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే ప్రయాణికులకి ఇదొక కన్వెంట్ గా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు గ్రీన్ కలర్ తో రన్ అవుతున్న ఈ గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ రైలు అనేవి రెడ్ కలర్ కి మారడంతో గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ రైలుని ఐడెంటిఫై చేయడం అనేది కొంచెం కష్టంగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ రైలుని ఇక్కడ ఎల్హెచ్బి కి చేంజ్ చేయడం, అలాగే థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ ని యాడ్ చేయడం, అలాగే కోచెస్ యొక్క సంఖ్యని పెంచడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.